బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీలిమిటేషన్ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎం అన్నారు. ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు సీఎం తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన జరుగుతుందన్నారు. ఇలా జరిగితే ఎంపీ స్థానాలు తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. డీలిమిటేషన్ పై సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేదా మీరు జమ్మూ కాశ్మీర్లో లేకపోతే సిక్కింలో 2011 జనాభా ప్రాతిపదికన ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన చేసిందో ఈ రోజు 2011 కానీ లేకపోతే 2026లో జనాభాను లెక్కించి ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మన ప్రాతినిధ్యము 19% పడిపోయి మన అవసరం లేకుండానే మన ప్రాతినిధ్యం లేకుండానే మన ఓట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిని కల్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా దక్షిణాది రాష్ట్రాల మీద దాడి జరుగుతున్నది అధ్యక్ష. అందుకే ఈ ఆందోళనకరమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మనమందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేద్దాం. కలిసి వస్తే కలిసి వస్తుంది, కలిసి రాకపోతే మన అందరం ఒక పోరాటాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోనే స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన ఈ వేదిక మీద నుంచి కూడా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. దానికి మీరు అందరూ రాండి. ఆ సమావేశంలో మనందరం కలిసి మన యొక్క ఆవేదనను, ఆలోచనను, భవిష్యత్తులో మనకు జరగబోయే నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనో, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మనకు కావలసిన అంశాలను పరిష్కరించుకోవాలనో దానికి అందరూ సహకరించాలి. ఈ సభలో ఉన్న సభ్యులందరినీ సంపూర్ణంగా ఈ తీర్మానానికి మద్దతు పలికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. తమరి అనుమతితో వీళ్ళందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. వాయిదా ప్రతిపాదనలు తన్నీరు హరీష్ రావు గారు మరియు ఇతరులు ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ డిఏలు, పిఆర్సీలు అమలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మరియు శ్రీ పాయల్ శంకర్ గారు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపు జీవో 317 అమలు గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేద మరియు దళిత వర్గానికి ఇండ్ల స్థలాలను కేటాయించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. ద హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్.